కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పర్యవేక్షణ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక మున్సిపల్ కమిషనర్ కిరణ్ గారికి, అదేవిధంగా ఈ రోజున వేదికను ఆసీనులైనటువంటి నరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుల వారికి, ఉప ప్రధాన అర్చకుల వారికి, ప్రత్యేకంగా మన ప్రాంత మంచి చెడు కోసం ఈ బ్రహ్మోత్సవాలు బాగా నిర్వహించాలా అనే ఆలోచనతో ప్రభుత్వం తరఫున కూడా పర్యవేక్షణ చేయడానికి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ సార్ గారికి, అదేవిధంగా ఎస్పీ సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులకి, వేదిక మీద ముందు ఉన్నటువంటి అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మొదటిగా పాత్రికేయ మిత్రులకి మీ ద్వారా ప్రజలకు అడుగుతాను, మన కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు నాకు తెలిసి పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు సమావేశాన్ని నిర్వహించుకోవడం మొదటిసారి. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ వీఆర్ అచీవింగ్ సంథింగ్. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రప్రభుత్వం ధార్మిక సంస్థల పట్ల, టూరిజం డెవలప్మెంట్ పట్ల, ప్రజల యోగక్షేమాల పట్ల, ప్రజలు నిర్వహించుకునేటువంటి ఉత్సవాల్లో శాంతి భద్రతల పట్ల ప్రత్యేకమైనటువంటి చొరవ చూపిస్తోందనేది వాస్తవం ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే నాకు కూడా హౌస్ నడుస్తోంది. నిన్నటి రోజున రాత్రి 12 గంటలైంది రివ్యూ మీటింగ్ అయ్యేసరికి. మళ్ళీ కలెక్టర్ గారు, ఎస్పీ గారు పరిగెత్తుకొని పొద్దున్నే వచ్చినారు, నేను పరిగెత్తుకొని పొద్దున్న రావడం జరిగింది. మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున, కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తరఫున కూడా మనస్ఫూర్తిగా వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుతాను. శ్రమ పెడతాను. అంతేకాకుండా ఇంకా చాలామంది మా అయ్యగారు ఆడ కూర్చున్నారు. ఒక మంచి శుభవార్త ఏమంటే, నిన్నటి రోజున జరిగినటువంటి సమావేశంలో మొన్న జరిగినటువంటి తిమ్మమ్మ ఉత్సవాలు నిర్వహించినటువంటి తిమ్మమ్మ మరిమానికి కూడా డబల్ రోడ్ మంజూరు చేయడం జరిగింది. అది కూడా కలెక్టర్, ఎస్పీ గారి సమావేశంలో వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకా అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే ఏం కావాలో వాటన్నిటికి కూడా మంజూరు చేస్తున్నామని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది. దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుని ముందుకు పోతామని చెప్పేసి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి తెలియజేస్తాం. అక్కడి నుంచి మొదలు పెడితే మళ్ళీ మనము యువకుల పాదయాత్ర సందర్భంగా ఏదైతే 600 కిలోమీటర్ పైలాన్ ఒకటి నిర్మించుకున్నాం పెద్దెల్లపల్లి దగ్గర, అక్కడ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 6.3 crores ప్రపోజల్స్ పంపిస్తే దాన్ని ఆల్టర్నేట్గా తిమ్మమ్మ మరిమానికి కానీ, వేమ సమాధికి కానీ మళ్లించమని చెప్పడము కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారితో. దానికి కూడా అంగీకరించి ఆ నిధులను కూడా అటువైపుకే తీసుకుపోయేటువంటి పరిస్థితులను కూడా ప్రజలకు సవినయంగా తెలియజేస్తాను. అన్నిటికంటే ఎక్కువగా మన ఏరియా హాస్పిటల్ గురించి ప్రత్యేకంగా కలెక్టర్ గారు చెప్పడంతో ముఖ్యమంత్రి గారు వెంటనే అంగీకరించడం జరిగింది. మాకు కూడా ఒక మంచి సదవకాశం ఇది. ఎందుకంటే చాలామంది 10 మండలాల పేద ప్రజల కోసం వినియోగంలోకి రానున్నటువంటి హాస్పిటల్ అది. ఒక 70-80% పనులు పూర్తి అయిపోయేసి నత్తనడుగున నిధులు మంజూరు చేసినా నత్తనడుగున నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి చేయడానికి కూడా మిగతా నిధులు కూడా విడుదల చేయమని చెప్పడం కోరడంతో ముఖ్యమంత్రి గారు దానికి కూడా మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా హిందూపూర్ రోడ్లో ఉన్నటువంటి మైనారిటీ పాలిటెక్నిక్ కావచ్చు, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, ఇంకా ఒక 7.5 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పేసి గతంలో కూడా నేను తెలియజెప్పడం జరిగింది. నిన్నటి రోజున వాటిని కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితులు కూడా ప్రజలకు సవినయంగా తెలియజేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వీటన్నిటి ఒక ఎత్తు అయితే, ఎక్కడైతే మనం ఇప్పుడు కూర్చొని బ్రహ్మోత్సవాలు నిర్వహించుకునేటప్పుడు కొద్ది వరకు ప్రతిసారి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏమంటే, మన తిరువీధులు వెడల్పు తక్కువగా ఉంటాం. దానికి కూడా మేము ఒక ప్రతిపాదన మన పార్తాన్న ఇదే సమావేశంలో చెప్పినాడు. ప్రసాద్ గారు ఏదో ఆలోచన చేసినారు, భూమి వేరే బయట పక్క ప్రాంతంలో ఇస్తామని చెప్పేసి స్టేక్ హోల్డర్స్తో కూడా 1-4 సార్లు మాట్లాడడం జరిగింది. ఇంకా ఈ బ్రహ్మోత్సవాల తర్వాత మళ్ళీ కూర్చొని ముఖ్యమంత్రి గారి మనం ఏదైతే ప్రతిపాదన చెప్పినామో దానికి అంగీకరించినారు. ఖచ్చితంగా బ్రహ్మోత్సవాల తర్వాత తిరువీధులు, ఇక్బాల్ రోడ్డు ఖచ్చితంగా వెడల్పు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి కావలసినటువంటి
ప్రతిపాదనలన్నీ పూర్తి చేసుకొని ప్రజల భాగస్వామ్యంతోనే ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ ఒక్క భాగస్వామ్య స్టేక్ హోల్డర్ కూడా నష్టపోయేటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం జరుగుతూ అందరినీ ఒప్పించి అందరికీ న్యాయం చేసి వారు పోగొట్టుకుంటున్నటువంటి ఆస్తికి మళ్ళీ వేరే రూపంగా వాళ్ళకి ఆస్తి సమకూర్చి మరీ ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇన్ని రకాలుగా మనం టూరిజం కోసం పట్టుబడతాము. వచ్చే రోజుల్లో గిరి ప్రదక్షిణ గురించి కూడా స్వాములు చెప్పినారు. మన 8,000 మంది తిరిగినారు. దా రోడ్డు కూడా తీసుకొస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాము. ఇవన్నీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా 2026లో అయితే ఇప్పుడు చెప్పిన మంజూరైనటువంటి పనులన్నీ మొన్న కూడా చెప్పినారు. ఇప్పుడు మంజూరైనటువంటి పనులన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలవుతాయని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజెప్తున్నాము. ఇటు ఇంత పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గానికి నిధులు మంజూరు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజల తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. చొరవ తీసుకున్నటువంటి జిల్లా అధికారులకు కూడా మనస్ఫూర్తిగా మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇకపోతే ఏర్పాట్ల గురించి గతంలో కంటే మెరుగ్గా చేయాలనే ఆలోచన మొన్నటి సమావేశంలో మనం అనుకున్నాం. దీనికి ముఖ్యంగా 3 ఉంటాయి. అన్నదానం అనేది మీరు మళ్ళీ కూడా అనార్గనైజ్ సెక్టర్లే పోవద్దండి. ఆ రోజున రథోత్సవం రోజు అక్కడక్కడ కాకుండా ఊరి బయట అక్కడ లైటింగ్ పాయింట్ పెట్టుకుంటున్నారు మీరు, ఆర్టీసీ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు. అక్కడ మీకు కావాల్సింటే ఒక జర్మన్ షెడ్ వేసి మామూలుగా ఎండలో కూర్చోబెడుతున్నాం వచ్చినటువంటి భక్తాదులు. అదే జర్మన్ షెడ్ లేపించి ఇక్కడ ఊరి బయట ఏది మీకు లేదు, ఇక్కడ కూడా అదే చేస్తాం. మీకు కూడా ఈసారి ఆ లైట్నింగ్ పాయింట్ ఏదైతే రీసెర్చ్ స్టేషన్ ఉందో దాని ముందర 1 కాకుంటే 4 జర్మన్ షెడ్లు వేసాం. భోజనాలు అక్కడ ఏర్పాటు చేద్దాం. అంతేకాకుండా మదనపల్లి రోడ్లో కూడా పీవీఆర్ ముందు కూడా ఏర్పాటు చేద్దాము. ఇటువైపున తిరుపతి ఇక్కడ అనంతపురం నుంచి వచ్చే భక్తాదులకు కూడా మనము కాలేజ్ సర్కిల్ నుంచి నడుచుకుంటూ వచ్చే దూరం అవుతుంది. దానికంటే బెటర్ అంటే మనం గర్ల్స్ హై స్కూల్ అయినా వాడదాం, లేదంటే ఇంకా ముందుకు వచ్చేసి మన మున్సిపాలిటీది బిల్డింగ్ ఉంది, పాత బిల్డింగ్, అది అక్కడే వద్దులేదు సార్, వాడమది. ఈ మున్సిపల్ బిల్డింగ్ ఉంది కదా, అక్కడ కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. 4 వైపుల నుంచి వచ్చే వాళ్ళకి సరిపోతుంది. ఇంకా మీకు ఎక్కడైనా ఫీజిబుల్ ప్లేసెస్ ఉంటే కూడా చెప్పండి. ఖచ్చితంగా వచ్చినటువంటి అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేసి భోజనాలు తినిపించే పంపిద్దాం. మామూలుగా ఈ తిరుగువీధులంతా మనం చేసేది ఏమంటే అందరూ ఎవరికి వారు మామూలుగా పెట్టుకొని వస్తారు. అది మంచి ఆలోచన. ప్రజలు పెట్టడం అనేది ఒక మంచి ఆచరణ. అది దాన్ని తప్పుపట్టం. కానీ మనకున్నటువంటి ఇరుకైనటువంటి పరిస్థితుల్లో, ఇబ్బంది పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడ శానిటేషన్ అనేది కూడా ఒక నిరంతరమైనటువంటి సమస్యకు వస్తుంది తిరువీధులు. ఆ ఇబ్బంది లేకుండా బయట పక్క ప్రాంతాల్లో ఏర్పాటు చేద్దామని చెప్పేసి కూడా తెలియజెప్తాను. కలెక్టర్ గారు కూడా ఇందాక అడిగినారు జర్మన్ షెడ్ అని. 100% మా మనసులో ఉంది. అది బ్రహ్మాండంగా వాళ్ళ ప్రయాణికులు కూడా చల్లగా కూర్చొని వెయిట్ చేసి కూడా ఏర్పాటు చేస్తాం. ఒక ఎల్ఈడి మానిటర్ పెట్టించేసి కూలర్స్ కూడా పెడతాం. మంచి ఎండలు ఉంటాయి, బ్రహ్మాండమైనటువంటి ఎండలు ఉంటాయి. రక్తొచ్చినప్పుడు ఈవెన్ చలివేంద్రాల గురించి కూడా కమిషనర్ గారు మీరు ఇంకా అవసరమైతే కావాల్సింటే ఎక్కడైనా మీరు ఒక ఎన్ని పాయింట్లు పెడతారు మామూలు మీరు 8 పాయింట్లకు కూడా కావాల్సింటే మీకు ఈ కమర్షియల్ వాటర్ కూలర్స్ వస్తాయి కదా, ఆ వాటర్ కూలర్స్ కూడా మేము సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు యూజ్ చేసుకోండి. మీకు అది మీరు ఎక్కడైనా మీరు కొటేషన్ తెప్పించి ఇవ్వండి, వీ విల్ ప్రొవైడ్ ఇట్. ఐడెంటిఫై చేసి అది కూడా రీఫిల్ చేసే పని పెట్టుకోకుండా రీఫిల్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చేసి ఒక మామూలుగా ఒక ఫిల్టర్ పెట్టేసి దాని నుంచి కూలర్ పెట్టించేసి దానికి ఆ ప్రాసెస్ ఏంది ఇవాళ మొదలు పెడితే రేపు ఎల్లుండి లోపల మేము కంప్లీట్ చేయించిస్తాం. ఇంకా డిలే చేయదు. ఇక ఆర్టీసీ వారు తిమ్మమ్మ మరిమాని సందర్భంగా బ్రహ్మాండంగా బస్సు సౌకర్యం కల్పించినారు. ఈసారి మరింత మెరుగైనటువంటి రైట్లీ సెడ్ బై ఎస్పీ గారు, మహిళలు ఇంకా పెరుగుతారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం వచ్చిన తర్వాత ఇట్ క్వైట్ ఆబ్వియస్, ఖచ్చితంగా పెరుగుతారు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ వారు ప్రత్యేకంగా మీ నిఘా కార్యక్రమం ఉండాలని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఏ ఒక్క మహిళ కూడా బంగారు పోయిందనో డబ్బులు పోగొట్టుకున్నామనో ఇక్కడ నుంచి నొప్పి పడకుండా పోయే రకంగా ఏర్పాట్లు ఉండాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతాము. ఇక డిపిఓ గారిని, డిఎల్ఓ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని మనం మిస్ అయినారు, మన లేరు. నేను 2 చెప్పినాను.
మీరు తిరువీధులు మున్సిపల్ లిమిట్స్లో శానిటేషన్ మీరు తీసుకోండి. డిఎల్డిఓ గారిని మున్సిపల్ లిమిట్స్ నుంచి బయటికి ఎక్కడైతే మనం జర్మన్ షెడ్లు ఏర్పాటు చేస్తాం ఆ ప్రాంతం అంతా వాళ్ళని బాధ్యత కస్టోడియన్గా వాళ్ళని పెట్టండి. మీరు ఆ వర్క్ డివిజన్ జరిగితేనే దాని అవుట్పుట్ వస్తుంది. మీరు ఖచ్చితంగా దాన్ని అమలు చేసుకోండి. మూడోది ఏమంటే రథోత్సవం జరిగే రోజు కూడా పిల్లలు సంతోషంగా ఉంటారు. ఆ పిల్లల ఎనర్జీనే రథాన్ని లాగగలిగేది. పోలీసు వారు దాన్ని సహకరించండి, కానీ వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఒకరు ఇద్దరు ఎవరైనా మిస్వర్స్ ఫెలోస్ ఉంటే కూడా స్లోగా మీరు అబ్జర్వ్ చేసుకుని వాళ్ళని ప్రేమగా పక్కకు తీసుకొచ్చి ఎడపడోసు కూర్చోబెట్టుకోండి, కానీ మ్యాన్ హ్యాండిల్ ఇన్ హ్యాండిల్ కూడా దయచేసి చేయొద్దండి. మూడో, తేరులు ఎక్కేటప్పుడు జనాలు దిగేటప్పుడు తేరు ప్రారంభానికి ముందు తేరు తిరిగి మళ్ళీ యథాస్థానానికి వచ్చిన తర్వాత దర్శన భాగ్యం ఉంటుంది. అప్పుడు కూడా సామరస్యంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ పెట్టుకొని వాళ్ళని వేరే రంగా ఆలోచన చేయకుండా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతూనే ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. ఇక ఇవి కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న చెప్పినారు, డిఈ గారు మన రాలేదనుకుంటా, మీ ఏడీ గారిని పంపించున్నారు, ఈ గారు రాలేదు. ఈ ప్రాంతంలో కూడా వచ్చే రోజుల్లో కరెంటు పోకుండా చేయాల్సిన బాధ్యత మనకుంది. ఈసారి అంటే ఇంక తప్పదు. నెక్స్ట్ ఇయర్ ఇది కూడా మామూలుగా టౌన్ అంతా పవర్ తీసేసేవాళ్ళం సార్. మాకు వినాయక చవితి అనేది ఒక తలనొప్పి ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు లేరప్పుడు పట్టుబట్టి రాత్రి టవర్ చేయించేసి పవర్ పోకుండా కాపాడుకున్నాం. అంతకుముందు ఎప్పుడు కూడా ఊళ్ళో పవర్ ఉండేది కాదు. మా పట్టుదల ఈ తిరువీధుల్లో కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ కూడా శాంక్షన్ చేయించుకున్నాం. 18 crores శాంక్షన్ చేయించారు. ఓన్లీ రోడ్డు వైండింగ్ కోసమని ఆపున్నాము. అంటే మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను, మీ నోటీస్ తీసుకొస్తున్నాను. ఎట్లాగో ఆ టైం వరకు హోల్డ్ చేయాలని చెప్పేసి ఫస్ట్లో ఆల్టర్నేట్ కింద టవర్స్ ఏర్పాటు చేసి పవర్ ప్రాబ్లం లేకుండా కూడా ఏర్పాటు చేసుకొని వినాయక నిమజ్జనం కూడా సజావుగా జరుపుకునేటువంటి పరిస్థితులు అయిపోయినాం. ఇక మీరు చేయాల్సిందల్లా ఆ రోజు పవర్ కట్ లేకుండా చూసుకోవడం. తిరువీధులు ఎట్లా తప్పదు అది. అదే మరి నాకు మర్నాటికల్లా రెడీ అయిపోవాలి. మళ్ళీ రథోత్సవం రోజని 10వ తారీఖు వరకు పెండింగ్ పెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు మామూలుగా చింతమొద్దులు అడిగినారు. మీరు చింతమొద్దులు అడిగితే చింతవనాన్ని సృష్టించమన్నారు. చింతవనం కూడా మొదలు పెడతాము, వెనకైతే పోము. తిమ్మమ్మ మరి మా దగ్గర మీ చల్లని చూపులు మా మీద ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేము ఏదో చేయాలనుకుంటున్నాము. రాలేదు డిఎఫ్ఓ గారు, ఆయనకు తెలియజెప్పండి. మన సహకరించినారు. మా ఇంట్రెస్ట్ కూడా సొసైటీ ఇంట్రెస్టే, మా వెస్టెడ్ ఇంట్రెస్ట్ కానీ ఇంకోటి కానీ ఏం ఉండదు. కాబట్టి ఆ ప్రాంతంలో చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మీ వంతు సహాయం ఉండాలని చెప్పేసి డిఎఫ్ఓ గారికి కూడా కన్వే చేయండి. ఈసారి మీరైతే మొద్దులు ఇచ్చేటువంటి రెడీ చేసుకున్నారా? అయిపోయినాయా? పర్మిషన్స్ అన్ని ఇచ్చేసినారు. ఇక ఈఓ గారు ఆ మోకులు అవన్నీ కూడా మనం చెప్పినారు, కొత్త మోకులు తెప్పించేసినామని. అదే రకంగా రథానికి కూడా కొన్ని రిపేర్లు అవసరం. అంటే పూర్తి స్థాయిలో 2 కోట్ల రూపాయలకు ఒక డోనర్ వస్తే ఈ రథోత్సవం తర్వాత టోటల్గా రథాన్ని కూడా పెద్ద ఎత్తున చట్రాన్ని కూడా వెడల్పు చేసుకొని, ఎప్పుడూ అతి పురాతనమైనటువంటి రథం ఇది, చాలా వెయిట్ ఉండేటువంటిది. కాబట్టి దాన్ని కూడా ఈ పూర్తి స్థాయిలో రథచక్రాలు అయితే రిపేర్ చేసినారు. వచ్చే బ్రహ్మోత్సవాలు మాత్రం పూర్తి స్థాయిలో 100% రీకండిషనింగ్, రీడూయింగ్ ఆఫ్ ద హోల్ కార్ జరుగుతుందని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజెప్తూ, మరొకసారి ప్రజలకు కూడా ఒకటే అప్పీల్ చేస్తాను. ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమంలో కుటుంబ సమేతంగా హాజరుగండి. అంతేకాకుండా వచ్చిన అతిథులను కూడా మనకు బాగా చూసుకునేటువంటి, గౌరవ మర్యాదలుగా అతిథి మర్యాదలు ఇచ్చేటువంటి అలవాటు ఉండేటువంటి నియోజకవర్గం మనకు. గోదావరి వాళ్ళకంటే బాగా చూసుకుంటారు మాకు తిరణాలకు వచ్చినప్పుడు. ఈసారి చూసుకోవడమే కాదు, వాళ్ళకి ఇంకా మెరుగ్గా మళ్ళీ రావాలనే ఆలోచన వచ్చే రకంగానే వాళ్ళని రిసీవ్ చేసుకోమని చెప్పేసి కూడా ఈ తిరువీధుల్లో ఉన్నటువంటి వాళ్లకు, అంతే స్థాయిలో పుర ప్రజలకు అందరికీ కూడా నియోజకవర్గ ఎమ్మెల్యేగా అప్పీల్ చేస్తున్నాను. దయచేసి ఇది మనందరి కోసం చేస్తున్నటువంటి అప్పీలు, మన కోసం చేస్తున్నటువంటి ఆలోచన మీరు అందరూ సహృదయంతో అర్థం చేసుకుంటారని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.